హలో పిచ్చికిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, మీకోసం ఈరోజు ఎమ్మియెస్ట్ టేస్టియెస్ట్ మైండ్ దుబ్బింగ్స్ రెసిపీ తెచ్చాను. ఇది అబ్సల్యూట్లీ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో చేసే రెసిపీ. ముఖ్యంగా భీమవరం ఇటు పక్క అంతా ఆ డమ్ముకు డమాల్ డుమాల్ అదన్నమాట సంగతి. ఓ రెసిపీ నేమ్ ఏంటనా? అబ్సల్యూట్లీ భీమవరం సీ ఫుడ్ క్రాబ్ ఫ్రై రెసిపీ బై పిచ్చికిస్తా బాబీ. వెనక ఆ తోక లేకపోతే ఎలాగండి మీరు రెసిపీని నమ్మేది? బెదర్స్, ఈ వర్షానికి చలికి సరిగ్గా సెట్ అయ్యే రెసిపీ ఇది. మంచి వేడి పుట్టించగలదు. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే పాపం వాళ్ళకి కూడా రెసిపీ షేర్ చేయండి. చలిగా వణికిపోతున్నారు బిడ్డలు. సూపర్ న్యూట్రిషియస్ ఫుడ్ ని చేసుకోకపోతే దేవుడు అస్సలు క్షమించడు, పశ్చాత్తపడతారు. ఆపై మీ ఇష్టం. అందుకే వండేసుకోండి, రెసిపీ చూసేయండి. నేను కొందరు నేరస్తుల్ని నిలదీసిఫై చేసి కడిగేశాను. అదేనండి ఈ పీతలే ఆ నేరస్తులు. వీడి పేరు చిన్న, వీడు గుండు, బంటి, వీడు డొంబు. వాళ్ళందరినీ ఎలా కడగాలి అండ్ ఎలా కడిగేశానో వేరే వీడియోలో వివరంగా చూపిస్తాను. ఇలా క్లీన్ సిటీ గ్రీన్ సిటీ లాగా వాష్ చేసేసి పెట్టేసుకోండి. కాళ్ళు చేతులు ఇరిసి ఒక పక్కన, బాగా విషయం ఉన్న బాడీస్ మరొక పక్కన పెట్టేశాను మీకు క్లియర్ గా చూపించడానికి. ఇది టోటల్ వెయిట్ 1 kg వరకు వచ్చింది కడిగేశాక. అంటే 6 క్రాబ్లు పడ్డాయి అనమాట, బాగా పొడవాటి చేతులతో ఉన్నవి. ఇవి సీ క్రాబ్స్ అనమాట, సముద్రపు పీతలు. అవైతేనే టేస్టీగా ఉంటాయి, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇవేంటి బాబు గారు బ్లూ రెడ్ పింక్ కలర్స్ లో ఉన్నాయి అని అనుకుంటున్నారా? రెసిపీ మధ్యలో చెప్తాను, మీకు దమ్ముంటే నవ్వు ఆపుకోండి, డోంట్ మిస్ ఇట్. సో ఒక చిన్న మసాలా చూసేయండి. 3 మీడియం సైజ్ ఆనియన్స్ పావు కిలో ఉంటాయి అప్రాక్సిమేట్లీ, ముక్కలు చేసి మిక్సీ మీద దాలు. 2 ఇంచుల అల్లం కూడా దాలో ముక్కలు చేసి, 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేయండి. 1/2 టీ స్పూన్ పసుపు, ఉప్పు నేను 1 kg మెటీరియల్ కి 2 టీ స్పూన్లు వేస్తున్నాను. మీకు ఎక్కువైతే అనిపిస్తే చూసి వేసుకోండి. కారం 3 టీ స్పూన్స్, అంతకన్నా ఎక్కువ వేస్తే ఇబ్బంది పడిపోతారు. సగం స్పూన్ ధనియాల పొడి. ఫ్రైడ్ ధనియాల పొడి వేసుకున్నా పర్వాలేదు, కానీ పచ్చి ధనియాల పొడి అయితేనే బెస్ట్. ఎందుకంటే మనం ధనియాలని ఫ్రై చేయకున్నా ఎలాగో చేసేది ఫ్రై రెసిపీనే కాబట్టి పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుంది. జీలకర్ర సగం స్పూన్, లవంగా 4 వేశారు కదా, ఇంచు చెక్క, 4 యాలుకలు అన్ని మిక్సీ జార్ లో సర్వమంగళ పేస్ట్ కొట్టేయండి. ఎర్రగా బాగా వచ్చింది కదా. అండ్ ఒక 2 మీడియం సైజు టమాటాలు కూడా ప్యూరీ కొట్టేయండి. ఇప్పుడు ఫ్రై చేయాల్సిన ప్యాన్ ఒకటి తీసుకొని, ఫ్రై కాబట్టి నూనె కాస్త ఎక్కువ పడుతుంది, కంగారు పడకండి, డోంట్ వరీ. ఫ్రై చక్కగా అవుతుంది. ఎక్సెస్ ఆయిల్ కావాలంటే తీసేయచ్చు చివరిలో. కాస్త ఆయిల్ హీట్ అవగానే ఒక 4 పచ్చిమిరపకాయలు నిలువుగా చీరేసి అడ్డంగా సగం కట్ చేసేసి వేసేయండి. జస్ట్ ఒక 10 seconds అలా ఫ్రై అయ్యాక జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ వేసేయండి. అలాగే ఒక 2 ఒట్టిమిరపకాయలు తుంచి వేసేయండి. 3 కరివేపాకు రెమ్మలు, బాబీ మంత్రం. 3 కాకపోతే 5 వేసుకోండి, ఎవరు అడుగుతారండి కరివేపాకు విషయంలో. లటా పటా కొట్టుకుంటాయి కదా, కాస్త తడి అరనిచ్చి మళ్ళీ వేసుకోవాలి. అదే మనం మసాలా ఇందాక పట్టాం కదా, ఎర్ర మసాలా. ఏంటో అన్ని డౌట్సే. మంట 1 minute హై ఫ్లేమ్ లో పెట్టేసి మిగతాదంతా మీడియం ఫ్లేమ్ లోకి షిఫ్ట్ అవ్వండి. ఒక 3 నిమిషాలు మూత పెట్టి అలా వదిలేస్తే దాంట్లో నుంచి వచ్చే వాటర్ మొత్తం దాంట్లోనే పడి ఆనియన్స్ బాగా కుక్ అవ్వి అందులోనే ఫ్రై అవుతూ ఒక బ్యూటిఫుల్ ఎసెన్స్ మీకు ఫ్రై చేయక ముందే వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఇలా ఆనియన్స్ వేసి చేసే ఏ ఫ్రై అయినా సరే ముందు ఆనియన్స్ ఆయిల్ లో పర్ఫెక్ట్ గా ఫ్రై అవ్వాలి. అప్పుడే ఆ ఫ్రైడ్ ఆనియన్స్ తో ఏం చేసినా టేస్టీగా వచ్చేది. ఇప్పుడు టొమాటో ప్యూరీ వేసేయాలి. సో చూసారు కదా, ఆనియన్స్ ఫ్రై అవ్వక ముందే గనక, అంటే ఆనియన్స్ పచ్చిగా ఉన్నప్పుడే టొమాటో ప్యూరీ వేస్తే అది టొమాటో కర్రీ అవుతుంది. నిజమండి బాబు. ఆనియన్స్ కాస్త ఫ్రై అయ్యాక ఆయిలీ అవుతుంది కదా, అప్పుడే వేయాలి ప్యూరీ. ఓవరకనే వేసామా అన్నట్టు కాదు, వేస్తే అట్టే ఫ్రై అయిపోవాలి. ఏమంటారు బాయ్స్? టొమాటో వేసాక కూడా మూత 2 నిమిషాలు పెట్టి మీడియం ఫ్లేమ్లోనే అలా ఉడకనిస్తే ప్యూరీ మొత్తం ఉడికి ఫ్రై అయిపోతుంది. అప్పుడు ఈ పీతలు వేసుకోవాలి. ఇందాక పీతలు అలా బ్లూ రెడ్ పింక్ లో ఎందుకు ఉంటాయో చెప్తానన్నాను కదా. ఏం లేదండి, సముద్రంలో ఎవరో ఇంటికి పెయింట్ వేస్తున్నాడు చిన్నగాడు. అదే ఇందాక చూపించాను కదా ఆ నలుగురిని. సో చిన్న పెయింట్ వేస్తున్నప్పుడు పొరపాటున కొంచెం పెయింట్ బంటి బాబుకి తగిలించాడు. బంటి సైలెంట్ గా అమాయక ఫేస్ పెట్టుకొని ఉన్నాడు పాపం. చూడండి, బంటి ఫ్రెండ్ గుండు ఊరుకుంటాడా? లాగి పెట్టి కొడితే ఎర్రగా అయిపోయింది చిన్నగాడి బుగ్గ. సారీ, వీటికి బుగ్గలు లేవు కదా, అందుకే చిన్నగాడికి ఆ రెడ్ కలర్, బంటి బాబుకి బ్లూ కలర్. అంటే బంటి బాబుకి బ్లూ కలర్ అంటే ఇష్టం అనుకోండి, గుండుగాడికి 2 మిక్సింగ్ కలర్స్. అందుకే ఆస్ట్రేలియాలో బ్లూ మౌంటైన్స్ దగ్గర ఫోటో కొట్టి పెట్టాడు. మరి డుంబుగాడికి పింక్ ఎందుకండి అనేగా మీ డౌట్. చెబుతా, వాడు మొన్నే టీఆర్ఎస్ పార్టీలో చేరాడండి, అది సంగతి. బాగుందా రంగిలా స్టోరీ? ఆ పేర్లు చెప్పిన వాళ్ళంతా నా తమ్ముళ్ళండి. బంటి బాబు మాత్రం నా అల్లుడు, నా చెల్లెలి కొడుకు. బుజ్జిగా ఉంటాడు, ఎప్పుడైనా చూపిస్తాలేండి మన బాబీ వేరే లెవెల్ ఛానల్లో. యాక్చువల్లీ వాడి కోసమే కాస్త నవ్వుకుంటాడని ఇలా చెప్పాను. సారీ మీకు బోర్ కొట్టించినందుకు. ఫ్రై చూసారు కదా, మధ్యలో మూత పెట్టి తీసాను కదా, అలాగే మూత పెట్టేసి ఒక 15 నిమిషాల వరకు ఫ్రై అవుతూ ఉండాలి. మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ, అంటే ఎవ్రీ 3 minutes కి అలాగా అడుగు అంటకుండా. ఆ తర్వాత అంతా ఓపెన్ లిడ్డే ఫ్రై చేయాలి. ఓపెన్ లిడ్ ఫ్రై టైం వచ్చేసి 15 minutes లో ఫ్లేమ్ లోనే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్.
చాలా మందికి టేస్టీగా రాకపోవడానికి కారణం ఎంతసేపు మూత పెట్టాలి, ఎంతసేపు ఓపెన్ లిడ్తో కుక్ చేయాలి అనే దాన్ని బట్టే ఉంటుంది. ఇది నేను గత 3 years నుంచి చెబుతూనే వచ్చాను, మీకు తెలిసిందే, మర్చిపోతారని మళ్ళీ చెప్తున్నాను. సో పీతలు ప్యాన్ లో వేసిన తర్వాత ఫ్రై చేసే టైం వచ్చేసి 30 minutes ఓవరాల్ గా. ప్యాన్ లో వేసిన తర్వాత పూర్తిగా ఫ్రై అయ్యిందా లేదా అనేది ఎలా కన్ఫర్మ్ చేసుకుంటారు తెలుసా? ఇదిగోండి, ఇక్కడ రెడ్ గా ఆయిల్ మాత్రమే సెపరేట్ అవుతుంది చూసారా? దట్ మీన్స్ యువర్ క్రాబ్ ఇస్ టోటల్లీ సాటిస్ఫైడ్. కట్ ద క్రాప్ మ్యాన్. ఆహా, ఏముందండి స్మెల్. కారం ఘాటు పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రాబ్స్ కి కారం యావరేజ్ గా వేసుకుంటేనే పీతల్లో ఉన్న మేత ఇహ మోతే మోత. కొత్తిమీర వేసుకొని వేడి అన్నంలో దించేయండి. అలా సుత్తారేంటి నా మొహమండ. మీకు రెస్టారెంట్లో బ్లాక్ గా ఫ్రై అయినట్టు కనిపిస్తుంది కదా పీతల ఫ్రై, మరి ఇదెందుకు రెడ్గా వచ్చింది తెలుసా? సీక్రెట్ ఏంటంటే ఉల్లిపాయ ఫ్రైతో చేసిన ఏ రెసిపీ అయినా సరే వంట చేయడం ఆపేశాక గాలికి అరగంట ఉందనుకోండి, అంతే బ్లాక్ అయిపోతుంది. అందుకే బిర్యానీ వండుకున్న వెంటనే మింగరు, ఒక 20 minutes అయినా వదిలేయాలి. ఇది ఎవరు చెప్పరు, జస్ట్ ఎక్స్పీరియన్స్ తో తెలుస్తుంది అనమాట. ఈ పీతల మటుకు చేసుకున్న వెంటనే తినటం కన్నా ఒక అరగంట అలా వదిలేసి తింటేనే యమర్ రుచిగా ఉంటుంది. ఈ పీతల టేస్ట్ కి సాటి ఏది లేదు, రాదు, వచ్చినా నేను ఒప్పుకోను. ఎందుకంటే పీతలంటే నాకు నోట్లో లాల నిండిపోతుంది. అదేమిటో మీరు చేసుకోండి. ఆలస్యం ఎందుకు? నేనేమైనా తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించండి, సరదాగా ఏదో మాట్లాడుతూ ఉంటాను అలాగా. ఆకు చాటు పింద ముద్దు, తల్లి చాటు బిడ్డ ముద్దు, బిడ్డ పెరిగి గడ్డముస్తే కన్న తల్లే అడ్డు అడ్డు. ఉగ్గు పోసి ఊసు నేర్పితే చేయి బట్టి నడక నేర్పితే పరుగు తీసి పారిపోతే చేయి మార్చి చిందులేస్తే లోకమా ఇది న్యాయమా? లోకమా ఇది న్యాయమా? సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో, ఈ సృష్టినే స్తంభింపజేసే తంత్రాలు ఎన్నో. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. మీకు రెసిపీ నచ్చితే మీ వాళ్ళకి కూడా షేర్ చేస్తే పాపం వాళ్ళు కూడా ఈ హెల్తీ రెసిపీని చేసుకొని మజా చేస్తారు కదా. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అదే నా జోష్కి పెట్టుబడి. మీరు కూడా ఈ రెసిపీని చేసుకొని ఒక ఫోటో కొట్టేసి ఇన్స్టాగ్రామ్ లో పిచ్చకిస్తా బాబీని ట్యాగ్ చేసేసి పోస్ట్ చేసేయండి. మీరు నాకు ఏమైనా చెప్పాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో చెప్పేయచ్చు, నేను చూస్తా ఉంటాను. పీత తెచ్చి కడిగి పెట్టి ఉప్పు వేసి కారమేసి ఉల్లిగడ్డ మెల్లిగడ్డ నూరి నూనెలేస్తే తిప్పి వండి పెడితే ముద్ద కలిపి నోట్లో పెడితే మీరు సబ్బు ఒత్తకుండా ఎల్లిపోతే మరలిపోతే లోకమా ఇది న్యాయమా? లోకమా ఇది న్యాయమా? ఓకే అండి, లవ్ యూ ఆల్, ఉంటానండి, బాయ్.